నెల్లూరు మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలతో అంచెలంచెలమైన భక్తి విశ్వాసములతో అంగరంగ వైభవంగా శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కూటమి ప్రభుత్వం ఎంతో మంది నమ్మి ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు. నుంచి 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా గౌరవ మంత్రివర్యుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు స్వాగత ఉపన్యాసం చేస్తారు. నేను సంకల్పంతో స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి? అత్యంత పురాతనమైనటువంటి ఆలయం ఇది. రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఎందరో పెద్దలు దీన్ని నిర్వహించాలని చేశారు. ఒక్క మండలంలో ముందుకు సాగారు. ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది, జాగ్రత్తతో కూడుకున్నది, అత్యంత పవిత్రమైనది అని చెప్పి మేమందరం భావించి పాలక మండలి సభ్యులైనటువంటి ఇప్పటి చైర్మన్ చంద్రబాబు రెడ్డి గారు, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, లక్ష్మీనాథ్ రెడ్డి గారు, తేజ గారు, వారందరితో కూడా కలిసి మాట్లాడాక ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్తే అందరూ కూడా దీనికి మీరే ముందుండి నడిపించండి, మాకంతా కూడా కొంత ఇందులో అనుభవం తక్కువ, మీకైతే అధికార యంత్రాంగం అంతా ఉంది, స్వామివారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనికి సమయం ఇచ్చి అందరినీ మరి మార్గనిర్దేశం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారందరూ కూడా కోరడం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేసుకుని సంస్థలను ఇంజనీరింగ్ అన్ని సక్రమంగా జరిగి వాళ్ళు కార్తీక మాసం పండగలకి నిలయం. అలాంటి మంచి సమయంలో మనకి నెల్లూరు మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాదాయ శాఖ అమాత్యులు శ్రీమాన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ అధిపతులతోటి, వారి యొక్క బృందంతో, ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతోటి కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం, దానికి పోయి ఈవేళ చక్కటి ఎండ వచ్చింది, కార్యక్రమం హాయిగా జరిగింది. ఇది సంకల్పించినటువంటి రామనారాయణ గారి యొక్క మనస్సులో
ఆలయపు పాలక మండలి వారందరి యొక్క హృదయాల్లో ఉండేటటువంటి ఏ